ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్న మాట, మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను, ఒక్కొక్కళ్ళ గొడ్డలొప్పదీసి నడు రోడ్డు మీద నిలబెడతాను. ఇదే మాట మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు ఈ వ్యాఖ్యలను? అసలు ఏమండి, జగన్మోహన్ రెడ్డికి పార్టీ పోయిన తర్వాత ఆయనకి ఒక మానసిక వ్యాధి ఒకటి వచ్చింది మనసులోకి. అది వచ్చి గతంలో మాట్లాడిన మాటలే, అధికారంలో ఉన్నప్పుడు పైన మాట్లాడిన మాటలే ఈరోజు అధికారం పోయిన తర్వాత కూడా, నీకు 11 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా నీకు ఆ మాటలు తగ్గకుండా మాట్లాడుతున్నావు. కాబట్టి నువ్వు 11 సీట్లకి పరిమితి అయిపోయావు. మరి దాదాపు ఒక 7 నెలలు 8 నెలలు నువ్వు కనపడకుండా తిరిగావు. ఇప్పుడు మళ్ళీ ఏదో పార్టీని మళ్ళీ మరి తెలుగుదేశంలోకి, మరి జనసేనలోకి వెళ్ళిపోతున్నారు. నీ నాయకులు ఎవరు ఉంటారా నేను చూసి? ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటలే నీకు ఒక ఈ పార్టీలో నుంచి నీకు దగ్గరైన వాళ్ళే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి అంటే నీకు ఎంతో ముఖ్యుడు. మరి విజయసాయి రెడ్డి నిన్ను వదిలి, నీ పార్టీని వదిలి, నిన్ను వదిలి వెళ్ళిపోయాడంటే నువ్వు బాగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఇంకా ఇప్పుడు చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు గతంలో మాట్లాడిన మాటలే, గతంలో బాబు గారిని మాట్లాడిన మాటలు మరి ఇలా వల్లభనేని వంశీని మరి జైల్లో వేశారు. ఆనాడు వల్లభనేని వంశీ మాట్లాడిన మాటలు ఏం మాట్లాడి ఎంత వలబరపు మాటలు మాట్లాడాడు. ఈరోజు మరి వల్లభనేని వంశీని జైల్లో వేసారని నువ్వు ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళి నువ్వు ఆయన దగ్గర మరి ఆయన బాబు గారిని జైల్లో వేస్తే మరి ఏమి ఆయన మీద ఏమి ఆరోపణలైనా చూపెట్టలా. నువ్వు ఇవాళ వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారంటే ఎట్లా చేశారు? అన్ని అధికారాలుండి అన్ని స్కూపులు తీసుకొని ఆయన్ని జైల్లో పెట్టారు. ముఖ్యంగా అసలుకి అనకూడదు, కానీ ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్పిన మాట, పదే పదే చెప్పిన మాట ఏంటంటే కనుక, తప్పు చేసిన అధికారుల్ని, తప్పుడు కేసులు పెట్టిన అధికారుల్ని, మా నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టిన అధికారుల్ని, తప్పుడు కేసులు నమోదు చేపిస్తున్న నాయకుల్ని బట్టలుప్పదీసి నగ్నంగా నడు రోడ్డు మీద నిలబెడతా అన్నారు. మరి ఈ రోజు అసెంబ్లీకి వెళ్ళి తన వాణి ఎందుకు వినిపించలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు? అసెంబ్లీకి పోవడానికి ఒక భయం పట్టుకుందండి. ఎందుకంటే గతంలో బాబు గారిని మాట్లాడిన మాటలు మామూలు మాటలు కాదు. ఇవాళ నేను అసెంబ్లీకి వెళ్తే నన్ను కూడా అలాగనే చేదరించుకుంటారేమోనని అతనికి ఒక భయం పట్టుకుంది. అసెంబ్లీకి వెళ్ళడం ఏంటంటే ఇవాళ అసెంబ్లీకి పోకపోతే అతను పదవి రద్దు అయిపోతుందేమోనని ఒక ఆలోచన మీద పోవాలని ఒక ఆలోచన చెప్తున్నాడు కానీ పోతాడని ఒక నమ్మకం అనేది లేదు. ఎందుకంటే అతను మాట్లాడే మాటలో జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు కూడా మరి సముద్రాల అవతల ఉన్న వాడిని కూడా లాక్కొచ్చి నేను బట్టలు ఒప్పదేస్తానన్నావు. నీకు అధికారుల మీద నువ్వు గతంలో ఉన్నప్పుడు నువ్వు అధికారులను ఏం చేసేవాయా? గతంలో అధికారులని నీ చేతిలో నీ గుప్పిట్లో పెట్టుకొని ఏమీ లేకుండా కూడా కేసులు పెట్టి జైల్లో పెట్టించావు. ఇవాళ అన్ని అధికారాలు అన్నిటితో వాళ్ళు కరెక్ట్ అనుకుంటేనే తీసుకెళ్ళి జైల్లో వేస్తున్నారు. అది నువ్వు అట్లా చేయలా. నువ్వు మళ్ళీ నేను ప్రభుత్వంలోకి వస్తాను, నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతాను, నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అయిన తర్వాత మళ్ళీ వీళ్ళందరినీ ఎవరెవరు ఏం చేశారో వాళ్ళందరినీ నేను గుర్తుపెట్టుకొని వాళ్ళని బట్టలొప్పదీసి వాళ్ళని చేయాల్సింది నేను చేస్తానని చెప్పాను. బట్టలుప్పదీసే రోగం ఏమనుకోవచ్చు అంట? బట్టలుప్పదీసే రోగం ఏంది? ఇదే మాటలు ఎందుకని వస్తున్నాయి వాళ్ళకి? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అయినోడివి నువ్వు మాట్లాడాల్సిన మాటలు కావండి అయ్యి. ఇప్పుడు ఎవరన్నా ఏమి లేనోళ్ళు మాట్లాడిన మాటలయ్యి. నువ్వు ఒక అధికారంలో ఉండి ఒక ముఖ్యమంత్రిగా ఉండి మరి బట్టలు ఉపదేస్తాము, మరి ఇతరులని తిడుతున్నారు అనుకున్నప్పుడు నీ ఎమ్మెల్యేని నువ్వు కట్టు చేసే బాధ్యత నీకుంది. నువ్వు ఒక మాట చెప్తే నీకు ఆగిపోద్ది. నీకు ఇలా అది లేదు. నువ్వు ఎవరిని కక్ష సాధింపు చేయాలనే ఉద్దేశంలో ఉండవు. రేపు నువ్వు మళ్ళీ నేను ప్రభుత్వంలోకి వస్తాను, నేను అదే రకం కక్ష సాధింపు గతంలో ఎట్లా చేశాను అట్లా చేస్తాను అనుకుంటున్నావేమో. నీకు రేపు ఈ 11 సీట్లు కాదు కదా, నువ్వు రేపు నీ పార్టీ కూడా ఉండలేదండి. జగన్మోహన్ రెడ్డి నీ పార్టీ ఉండలేదు కాబట్టి నువ్వు నోరు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఎందుకంటే నువ్వు చాలా మంచివాడు అవుతావు. నువ్వు గతంలో మాట్లాడిన మాటలే మాట్లాడావంటే నీకు నీ పార్టీ నువ్వు ఎక్కడ నీ పార్టీ అనేది ఉండదు.
ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి పదే పదే చెబుతుంది, గడిచిన 5 సంవత్సరాలు ప్రజల కోసం పనిచేశాను, రాబోయే 5 సంవత్సరాలు, నేను గెలవబోయే 5 సంవత్సరాలు మళ్ళీ గెలుస్తాను కదా, గెలిచిన తర్వాత ఓన్లీ కార్యకర్తల కోసం మాత్రమే పని చేస్తాను, ప్రజల కోసం పని చేయను అని చెప్పి ఆయన తేల్చి చెబుతున్నారు. అంటే ప్రజల్లో కార్యకర్తలు లేరా, కార్యకర్తలు అంటే ప్రజలు కాదా? ఏంటి నాకు ఈ కన్ఫ్యూజన్ క్లియర్ చేయండి ఏదన్నా. ఇప్పుడు ప్రజలంటే ఎవరండి? ప్రజలంటే ఓట్లు వేసిన వాళ్ళు. కార్యకర్త అంటే ఎవరు? ఓట్లు వేసిన వాళ్ళు. కార్యకర్త అయినా నీకు ఓట్లు వేసిన వాళ్ళే, ప్రజలైనా నీకు ఓట్లు వేసిన వాళ్ళే. అందరితో నువ్వు సన్నిహితంగా ఉండాలి. అందరితో నువ్వు సన్నిహితంగా ఉంటే నీకు ఓట్లు వేసి గెలిపిస్తారు. కానీ నువ్వు ఇలాంటి కక్ష సాధింపులు చేసేటప్పుడు నీకు ఒక ఓటు వేయడానికి నిన్ను 11 సీట్లు పరిమితి ఎందుకు చేశారంటే నువ్వు మాట్లాడిన మాటలే నీ నోటి దూరే. లేదు ఈవీఎం అంటే కదండి. ఈవీఎంలు అంటే నువ్వు అంతకుముందు ఎట్ట కలిసేవాడి? నువ్వు ఈవీఎంలు అన్నప్పుడు నువ్వు ఈవీఎంలు అన్న సంగతి నీకు తెలుసు కదా. ఈవీఎంలలో ఏముంటది? ఇప్పుడు మనము నిన్ను ఎందుకు చేశారంటే నువ్వు గతంలో నువ్వు మాట్లాడిన మాటలో, నీ ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలతోనే నీ పార్టీ అనేది పోయింది. ఈరోజు కూడా ఇలాంటి మాటలు మాట్లాడితే రేపు నీ ఎమ్మెల్యేలకు నీకు ఒక్క ఎమ్మెల్యే గెలిచే ప్రసక్తి లేదు, నీ పార్టీ ఉండదు. మళ్ళీ 30 ఏళ్ళు నేనే వస్తాను నేను అంటున్నాడు. చాలా ధీమాగా చెబుతున్నాడు కదా. ధీమాకు గల కారణం ఏంటి? ప్రభుత్వంలో 9 నెలల్లోనే ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత మొదలైందంట కదా. ఏమండి, నేను 30 సంవత్సరాలు నేను ఉంటానని చెప్పి గతంలో కూడా నువ్వు అనుకుంటానే వచ్చావు. 30 సంవత్సరాలు నేను అనుకుంటా వచ్చావు. నీకు 30 సంవత్సరాలు అనుకున్నది నీకు 11 సీట్లతో పరిమితి చేశారు. మరి 30 సంవత్సరాలు ఆయాలైనా నువ్వు మంచి పని చేసావుగా. మంచి పని చేసినప్పుడు నీకు 30 సంవత్సరాలు ఉండొచ్చుగా. నువ్వు ఇవాళ 30 సంవత్సరాలు ఎట్లా ఉంటావు? నీకు ఎట్లా ఉంటావు? నీకు ఎవరిస్తారు? నీకు అధికారం ఎవరిస్తారు? నీకు 30 సంవత్సరాలు నీకు అధికారం ఎవరిస్తారు? నువ్వు గతంలో ఏ ప్రదేశంలో ఉండవు అదే ప్రదేశంలో ఇవాళ కూడా ఉండవు. నువ్వు గచ్చ సాధింపులోనే ఉండవు ఇవాళ కూడా. నిన్న మిర్చి ఆటుకొచ్చావు. మిర్చి ఆటుకొచ్చి ఇప్పుడు గతంలో మిర్చి రైతులు ఎంతో దెబ్బతినిపోయారు. మరి 2019 నుంచి మరి నల్లి వచ్చి మరి వరదలు వచ్చి పంటకుండా పోయింది. పంటకుండా పోయినప్పుడు మేమందరం కూడా మరి మా నాయకులు అందరూ మరి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మా నాయకులందరూ తిరిగి పొలాల మీద తిరిగి ఏం చేస్తే దానికి పంటకి ఒక్క రూపాయి అనేది మీరు వేయలేదు. మీరు వేయింది కాక ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మిర్చిని గురించే మాట్లాడటానికి ఢిల్లీకి పోతే నువ్వు ఆయన ఎకాయకిన పోయాడు దీని గురించే మాట్లాడతాడని ఉద్దేశం మీద నువ్వు అసెంబ్లీకి నువ్వు గుంటూరు మిర్చి ఆటకెళ్ళావు. గుంటూరు మిర్చి ఆటకెళ్ళి నువ్వేదో ఆ మిర్చి కొనుగోలు చేయాలి, రేట్ లేదు అని చెప్పి నువ్వు మాట్లాడావు. ఏంది నువ్వు పోయిన తర్వాత నీ ఎమ్మటి వచ్చిన మనుషులు కానీ మరి యార్డ్లో మరి కొన్ని మిరగాయల గోతాలు కూడా పోయినాయండి. పరామర్శకి వెళ్ళి దొంగతనాలు. మరి దొంగతనం మరి నీ ఎన్నికడతాం వచ్చిన వాళ్ళు మరి మిరగాయల కోసం చూడాలి కానీ మరి రేట్ లేదని చెప్పుకోవాలి. కానీ మిరగాయలు మా గోతాలు పోయి అనుకుంటున్నారు. మరి అట్లా చేయటం నువ్వు కరెక్ట్ కాదు. నువ్వు ఇకనైనా కానీ నోరు చాలా తగ్గించుకొని మరి మాట్లాడితే చాలా పద్ధతిగా ఉంటుందండి.